నగరంలో ఉదయం నుంచే డిసెంబర్ 31 దావతులు మొదలయ్యాయి. చికెన్, మటన్, ఫిష్ కోసం షాపుల దగ్గర క్యూ కట్టారు పబ్లిక్. ఇవాళ ఆదివారంతో పాటు డిసెంబర్ 31 కావడంతో గిరాకీ మరింత పెరిగింది. రేటు పెరిగినా తగ్గేదే లేదంటున్నారు నగరవాసులు. న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. నగరంలో ఉదయం నుంచే డిసెంబర్ 31 దావతులు మొదలయ్యాయి. చికెన్, మటన్, ఫిష్ కోసం షాపుల దగ్గర క్యూ కట్టారు పబ్లిక్. ఇవాళ ఆదివారంతో పాటు డిసెంబర్ 31 కావడంతో గిరాకీ మరింత పెరిగింది. రేటు పెరిగినా తగ్గేదే లేదంటున్నారు నగరవాసులు. న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, నాన్ వెజ్ షాపుల దగ్గర పరిస్థితి ఎట్లుంది? యశోద, హైదరాబాద్ మహానగరంలో న్యూ ఇయర్ సందడి స్టార్ట్ అయిపోయింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే గ్రాండ్గా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు ఇటు మీట్ షాప్స్ అన్నీ కూడా, అంటే వాస్తవానికి కొత్త సంవత్సరం అనగానే ఖచ్చితంగా 31 దావతులో భాగంగా ఇటు హైదరాబాద్ నగరవాసులు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, నాన్ వెజ్కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇందులో భాగంగానే ఇవాళ ఆదివారం కావడంతో మీట్ షాప్స్ అన్నీ కూడా చాలా రష్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చింతల్ బస్తీ వద్ద ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. ఒక గంట క్రితం నుంచి కూడా పబ్లిక్ చాలా క్యూ లైన్లో నిలబడి తమకు కావాల్సినటువంటి నాన్ వెజ్ను కొనుక్కొని తీసుకెళ్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువగా ఈ యొక్క చింతల్ బస్తీ ఏరియాలో వరుసగా 20 నుంచి 30 షాపులు నియర్ బై ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది జనం వస్తూ ఉంటారు. వచ్చి ఇక్కడ ఇటు కొనుగోలు చేస్తూ ఉంటారు నాన్ వెజ్ని. ఇక 31 దావత్ అనగానే ఇటు హైదరాబాద్ మహానగరంలో ఎక్కువగా నాన్ వెజ్ లేకుండా ఖచ్చితంగా ఈ దావత్ అనేది జరగదు అనే విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటు చికెన్, మటన్, సీ ఫుడ్ ఏది కావాలంటే దానికి సంబంధించినటువంటి ప్రదేశాలకు వెళ్ళి దాన్ని కొనుగోలు చేస్తారు. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇటు బోటీకి సంబంధించి, అలాగే తలకాయ మాంసం, లేకపోతే మటన్, ఈ కొనుగోళ్ళన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి కొనుగోళ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పినట్టు కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళతో కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కొంటున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎట్లా చేస్తున్నారు 31 దావత్ ఎట్లుంది? బాగానే ఉంది. సండే కాబట్టి ఈరోజు నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఏం తీసుకుంటున్నారు? నేను మటన్ తీసుకుంటాను. ఓకే. సో మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది 31 ఈసారి? ఏమో సార్, హిందీ వస్తుంది. अच्छा दिन है आज का। क्या ले रहे? गोश्त ले रहा हूँ। फिरोज भाई मशहूर दुकान है फिरोज भाई की। ఓకే. సో మరికొంతమంది కస్టమర్లతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం తీసుకుంటున్నారు సార్? అడుగు బ్రో. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ చింతల్ బస్ నుంచి. ఎట్లా జరుగుతుంది 31 దావత్ ఎట్లుంది? బాగానే ఉందండి. బాగానే చేసుకోవడానికి వచ్చాను. ఏం తీసుకుంటున్నారు? మటన్ తీసుకుంటాను. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు మటన్ కొనుగోలు చేయడానికి, అలాగే తమకు కావాల్సినటువంటి నాన్ వెజ్ను తీసుకోవడానికి వరుసగా ఉదయం నుంచే క్యూ లైన్లో నిలబడి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో షాపులన్నీ కూడా చాలా రష్గా కనిపిస్తున్నాయి. మొత్తం యొక్క ప్రాంతమే కాదు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా అటు అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు నాన్ వెజ్కు సంబంధించినటువంటి మీట్ షాప్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా రష్తో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఇటు రేపు న్యూ ఇయర్ కాబట్టి 31 గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు నాన్ వెజ్కు ప్రిఫరెన్స్ ఇస్తారు. అందులో భాగంగానే ఇటు షాపులన్నీ ఉదయం నుంచే చాలా ఫుల్ బిజీగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఫెస్టివల్స్కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి సందర్భంలో నాన్ వెజ్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది కాబట్టి అందరూ ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇక హైదరాబాద్లో ఇటు న్యూ ఇయర్ వేడుకలు అనగానే వేరువేరు పండుగలలో ఇక్కడ హైదరాబాద్ నుంచి సొంతూళ్ళకు వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ న్యూ ఇయర్కు మాత్రం వేర్వేరు ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్కి వస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేవి చాలా గ్రాండ్గా చేస్తుంటారు. దావతులలో ఖచ్చితంగా నాన్ వెజ్ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి షాపులన్నీ కూడా చాలా రష్గా కనిపిస్తున్నాయి. గిరాకీ అనేది ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రేటు ఎంతైనా కూడా, ఇటు రేట్లు ఎంత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా తగ్గేదేలే అనుకుంటూ కూడా ఖచ్చితంగా ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎక్కువ కొద్ది నాన్ వెజ్ను తీసుకుంటూ కూడా సెలబ్రేషన్స్ను స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి మాత్రం మనకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తోంది. యశోద.